హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా మన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ని మనం చూసుకుంటూ ఉన్నాం. ఇదే విధంగా ఈరోజు కూడా మరికొన్ని బిట్లను మనం ప్రాక్టీస్ చేద్దాం. మరి ముందుగా మన అప్టెక్ జాబ్స్లో వచ్చినటువంటి కోర్సుల గురించి నీకు కొంచెం వివరిస్తాను. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ కోర్సు, అదేవిధంగా మనకి షార్ట్ కోర్సులను అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి ఈ ఫుల్ కోర్స్ తీసుకుంటే పూర్తిగా టాపిక్ వైజ్గా వీడియోలు ఇస్తూ, టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం డీటెయిల్డ్గా మీకు కోర్స్ అందించడం జరుగుతుంది. కేవలం 999 రూపాయలకు మాత్రమే. దీని వ్యాలిడిటీ మనకి 6 నెలలుగా ఉంటుంది. అదేవిధంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్కి సంబంధించి తీసుకుంటే కనుక ఇక్కడ కూడా మనకి ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంటుంది. కేవలం 999 రూపాయలే. ఇక్కడైతే మీకు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి దాదాపు 10 గంటల వరకు సబ్జెక్టుని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, టెస్టులు నిర్వహిస్తూ, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇలా మీకు ప్రతి అంశాన్ని ఈ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అదేవిధంగా ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్కి నోటీస్ ఇవ్వటం అనేది జరిగింది. ఇక టెట్ డిఎస్సి, ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఇప్పుడు ఎక్కువగా, అంటే అటు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రావడానికి రెడీగా ఉంది, అదేవిధంగా మన తెలంగాణలో టెట్ అనేది నోటిఫికేషన్ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ రెండింటికి ఉపయోగపడే విధంగా మీకు ఎస్జిటి కోర్సుని 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి 999 రూపాయలకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి, అదేవిధంగా మెథడాలజీకి సంబంధించి, అంటే స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీకి సంబంధించి మీకు 1499 తోటి కోర్సును మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు మన యాప్లో అందుబాటులో ఉంటాయి. అయితే ముందుగా మీరు ఫ్రీ వీడియోస్ ఉంటాయి, ఆ ఫ్రీ వీడియోస్ చూడండి. నచ్చితే అప్పుడు మనం కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. ఓకే, మొదటి ప్రశ్న, వేర్ డిడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ ద అష్టలక్ష్మి మహోత్సవ్ ఇన్ డిసెంబర్ 2024? డిసెంబర్ 2024లో అష్టలక్ష్మి మహోత్సవను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిర్వహించింది? అష్టలక్ష్మి మహోత్సవం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను 2024లో మన దేశంలో ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఫస్ట్ వన్ న్యూఢిల్లీ, సెకండ్ వన్ భోపాల్, థర్డ్ వన్ జైపూర్, ఫోర్త్ వన్ ఇండోర్. మరి అష్టలక్ష్మి మహోత్సవం అసలు అంటే ఏంటండి? అంటే మన ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క సంస్కృతిని కాపాడటం కోసం ఈ యొక్క అష్టలక్ష్మి మహోత్సవం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించారయ్యా అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. మరి న్యూఢిల్లీలో ప్రగతి మైదాన్లో ఉన్నటువంటి భారత్ మండపంలో ఈ అష్టలక్ష్మి మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అష్టలక్ష్మి మహోత్సవాన్ని డిసెంబర్ 6 నుండి 8వ తారీఖులు మధ్యలో నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది, అంటే అష్టలక్ష్మి మహోత్సవం. ఇది ప్రధానంగా దేనికి ఉద్దేశించిందయ్యా అంటే ఈశాన్య భారత రాష్ట్రాల యొక్క సంస్కృతిని కాపాడటం కోసం. అందుకనే అష్టలక్ష్ములు అనగా దాన్ని నామకరణం చేయడం జరిగింది, అష్టలక్ష్మి మహోత్సవ్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డే ఈజ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? వెరీ ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఏ తేదీన జరుపుకుంటారండి? డిసెంబర్ 1, డిసెంబర్ 2, డిసెంబర్ 5, డిసెంబర్ 7. ఇక్కడ మనకు కొన్ని పాయింట్లు తెలుసు. ఏంటండి? డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవం, ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి డిసెంబర్ 2వ తారీఖు ఏం జరుపుకుంటారండి? డిసెంబర్ 2 జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం, జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని 2న జరుపుకుంటాం. ఇక డిసెంబర్ 5 వచ్చేసరికి ప్రపంచ నేలల దినోత్సవాన్ని జరుపుకుంటాం, అంటే వరల్డ్ సాయిల్ డే అని చెప్పి జరుపుకోవడం జరుగుతుంది డిసెంబర్ 5న. ఇక చివరిగా డిసెంబర్ 7 వచ్చేసి మనకి అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది డిసెంబర్ 7న. సో కాబట్టి ఇక్కడ ఉన్న దాని ప్రకారం రైట్ ఆన్సర్ 4. విచ్ సిటీ హ్యాస్ రీసెంట్లీ గాట్ ద ట్యాగ్ ఆఫ్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ? విచ్ సిటీ హ్యాస్ రీసెంట్లీ గాట్ ద ట్యాగ్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ? ఇటీవల ఏ నగరం వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా ట్యాగ్ని పొందింది? జైపూర్, శ్రీనగర్, ఇండోర్, భోపాల్. ఈ 4గింట్లో వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా ట్యాగ్ పొందినటువంటి నగరం ఏదయ్యా అంటే శ్రీనగర్. సో శ్రీనగర్ ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ 4th క్వశ్చన్. రీసెంట్లీ విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద ప్రగతి సేవింగ్స్ అకౌంట్ ఫెసిలిటీ ఫర్ కస్టమర్స్ ఇన్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్? రీసెంట్లీ విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద ప్రగతి సేవింగ్స్ అకౌంట్ ఫెసిలిటీ ఫర్ ద కస్టమర్స్ ఇన్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్? అంటే ఇటీవల గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో వినియోగదారుల కోసం ప్రగతి సేవింగ్స్ ఖాతా సదుపాయాన్ని ఏ బ్యాంకు ప్రారంభించింది? ప్రగతి సేవింగ్స్ ఖాతా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రగతి సేవింగ్స్ ఖాతాను ఈ క్రింది ఏ బ్యాంకు స్టార్ట్ చేసింది? ఎవరి కోసం అండి? గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో వారి వినియోగదారుల కోసం. ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఫిన్కో బ్యాంక్, అదేవిధంగా నన్ ఆఫ్ ది అబోవ్, ఏది కాదు అన్నారు. ఇందులో రైట్ ఆన్సర్ తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకే ఈ యొక్క ప్రగతి సేవింగ్స్ ఖాతాను ప్రారంభించడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద మెగాంగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? మెగాంగ్, ఏ రాష్ట్రంలో మెగాంగ్ పండుగను జరుపుకుంటారు లేదా జరుపుకోనున్నారు? ఏ రాష్ట్రంలో మీగాంగ్ పండుగను? అస్సోం, గోవా, మేఘాలయ, సిక్కిం. మరి మీగాంగ్ పండుగ అనేది ఇది ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడటం కోసం ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి పండగ. అయితే ప్రత్యేకంగా ఈ క్రింది ఒక రాష్ట్రంలో ఈ మీగాంగ్ పండుగను ప్రతి సంవత్సరం కూడా నవంబర్ మాసంలో జరుపుకుంటూ ఉంటారు. అయితే ఆ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారా అంటే మేఘాలయలో జరుపుతారు. మరి ఈ సంవత్సరం కూడా నవంబర్ 29, 30 తారీఖుల్లో ఈ మీగాంగ్ పండుగను మేఘాలయ రాష్ట్రం జరగడం జరిగింది. మరి ఈ మేఘాలయ రాష్ట్రంలో ఈ పండుగను ఆ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంటు సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఈ పండుగ యొక్క థీమ్గా ఈకోస్ ఆఫ్ ట్రెడిషన్స్ని అని నామకరణం చేసి ఈకోస్ ఆఫ్ ట్రెడిషన్స్ అనేది ఈ సంవత్సరం ఈ పండుగ యొక్క థీమ్గా ఈ యొక్క మేఘాలయ టూరిజము నిర్ణయించడం జరిగింది. ఈకోస్ ఆఫ్ టూరిజం ఈజ్ ద థీమ్ ఆఫ్ దిస్ మీగాంగ్ ఫెస్టివల్ ఆఫ్ దిస్ ఇయర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పొజిషన్ హ్యాస్ ఇండియా అచీవ్డ్ ఇన్ ద నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్? దాన్ని మనం ఎన్ఆర్ఐ అంటాం. ఎన్ఆర్ఐ అంటే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్, ఎన్ఆర్ఐ 2024. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఎన్ఆర్ఐ 2024లో భారతదేశం ఏ స్థానాన్ని సాధించింది? ఇక్కడ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అంటే ఏంటి అసలుకి? అంటే ఏ దేశంలో అయితే ఈ యొక్క టెక్నాలజీని, అదేవిధంగా అక్కడ ప్రజలు ఎంతమంది టెక్నాలజీని వాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధమైనటువంటి టెక్నాలజీని వినియోగిస్తూ పరిపాలన సాగిస్తుంది, అదేవిధంగా ఆ దేశం మీద టెక్నాలజీ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనేటువంటి ఈ 4 అంశాలని ఆధారంగా చేసుకొని ఈ యొక్క నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ని రూపొందిస్తారు. మరి ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో భాగంగా మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? మరి మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది తెలుసుకునే ముందు అసలు ప్రపంచంలో ఈ యొక్క నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో యుఎస్ఏ ఉంది, 2వ స్థానంలో సింగపూర్ ఉంది, 3వ స్థానంలో ఫిన్లాండ్ ఉంది. సో ఈ 3 కూడా మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో. మరి మన భారతదేశం ఈ కోవలో ఎన్నవ స్థానంలో ఉంది? 47, 48, 49, 50. సో ఈ యొక్క నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క స్థానం 49. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో సింగపూర్, 3వ స్థానంలో ఫిన్లాండ్ ఉంటే ఈ క్రమంలో మన భారతదేశం 49వ స్థానంలో ఉంది. అంటే ఈ యొక్క టెక్నాలజీని వినియోగించుకోవడం ప్రభుత్వ పరంగా కానీ ప్రజలు కానీ, అదేవిధంగా ఇంపాక్ట్ ఆ దేశం మీద ఈ నెట్వర్క్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను, ఈ 4 అంశాలను ఆధారంగా తీసుకుని ఈ యొక్క నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ను రూపొందించడం జరుగుతుంది. సో కాబట్టి మనం 49వ స్థానంలో ఉన్నాము ప్రపంచంలో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఏరియా ఆఫ్ ప్రయాగ్రాజ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఏ న్యూ డిస్ట్రిక్ట్ బై ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్రాజ్లోని ఏ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించడం జరిగింది? ప్రయాగ్రాజ్ ఎక్కడైతే ఈ యొక్క గంగా నదితోటి యమునా నది, అదేవిధంగా సరస్వతి 3 నదులు కలిసి త్రివేణి సంగమంగా ఉంటుందో దాన్ని ప్రయాగరాజ్ అని చెప్పి అంటారు. ప్రస్తుతం ప్రయాగరాజ్ జిల్లా. అయితే ఆ ప్రయాగరాజ్ జిల్లాలోని ఒక ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించడం జరిగింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. అదేంటయ్యా అంటే కుష్రూబాగ్, సెకండ్ వన్ సంగం నగర్, థర్డ్ వన్ మహాకుంభ్ నగర్, ఫోర్త్ వన్ త్రివేణి నగర్. వీటిల్లో ఏ ప్రాంతాన్ని ఈ యొక్క ప్రయాగరాజ్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఒక జిల్లాగా ప్రకటించడం జరిగిందంటే మహాకుంభ్ నగర్.
మహాకుంభనగర్, ఎక్కడైతే ఈ మహాకుంభ మేళాని జరుపుతారో నిర్వహిస్తారో ఆ ప్రాంతం మొత్తాన్ని ప్రత్యేకంగా ఒక జిల్లాగా ప్రకటించడం జరిగింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ఆర్ ద రెంగ్మా నగాడా అండ్ మినీ హార్న్బిల్ ఫెస్టివల్స్ సెలబ్రేటెడ్? వెరీ ఇంపార్టెంట్ అండి. రెంగ్మా నగాదా మరియు మినీ హార్న్బిల్ పండుగలను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారండి? త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో రెంగ్మా నగాదా మరియు మినీ హార్న్బిల్ పండుగలను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు అంటే మనకి నాగాలాండ్లో నిర్వహిస్తారు. అసలు ఏంటంటే ఈ పండుగల యొక్క విశిష్టత ఏంటి, ఎప్పుడు నిర్వహించారు అంటే దీనిని ఇటీవల కాలంలో నవంబర్ 27, 28 తారీఖుల్లో నాగాలాండ్లోని కోహిమా జిల్లాలో ఉన్నటువంటి కిసామా హెరిటేజ్ విలేజ్లో ఈ యొక్క పండుగలను నిర్వహించడం జరిగింది. ప్రధానంగా రెంగ్మా నగాదా అనేటువంటి ఫెస్టివల్, అంటే ఈ యొక్క నాగాలాండ్లోని కోహిమా జిల్లాలో ఉన్నటువంటి కిసామా హెరిటేజ్ విలేజ్లో ఈ పండుగను నిర్వహించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పండుగగా జరుపుకుంటారు నాగాలాండ్ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్. ఏషియాస్ ఫస్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉబర్ షికారా వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ లేక్? మన ఆసియాలోనే మొట్టమొదటి నీటి రవాణా సేవ ఉబర్ షికారాను ఏ సరస్సులో ప్రారంభించారు? ఉబర్ షికారా అంటే ఇది దాదాపు ఉబర్ సంస్థ ఈ యొక్క షికారాను ప్రారంభించడం జరిగింది ఒక సరస్సులో. మరి ఇది ఆసియా ఖండంలోకే మొట్టమొదటి నీటి రవాణా సేవ అంటే ఉబర్ షికారాను మరి ఏ సరస్సులో స్టార్ట్ చేశారయ్యా అంటే సాంబార్ లేక్, చిల్కా లేక్, దాల్ లేక్, ఊలార్ లేక్. మరి సాంబార్ లేక్ మన భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. అదేవిధంగా చిల్కా లేక్ ఇది కూడా మన భారతదేశంలో అతిపెద్ద లగూన్ సరస్సు. అదేవిధంగా దాల్ సరస్సు, ఊలార్ సరస్సు. ఊలార్ సరస్సు తీసుకుంటే కనుక భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. మరి ఏ సరస్సులో ఈ యొక్క ఉబర్ షికారా అనేటువంటి రవాణా సేవను ప్రారంభించారు అంటే జమ్మూ కాశ్మీర్లోని దాల్ సరస్సులో. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, దాల్ సరస్సులో ఈ ఉబర్ షికారా అనేటువంటి దాన్ని రవాణా సేవను ప్రారంభించడం జరిగింది ఉబర్ సంస్థ. యునెస్కో రీసెంట్లీ డిక్లేర్డ్ విచ్ స్టేట్ యాజ్ ద లీడర్ ఇన్ హెరిటేజ్ టూరిజం? యునెస్కో వాళ్ళు ఇటీవల ఏ రాష్ట్రాన్ని హెరిటేజ్ టూరిజంలో అగ్రగామిగా ప్రకటించడం జరిగింది? హెరిటేజ్ టూరిజంలో అంటే పర్యావరణానికి హాని కలిగినటువంటి హెరిటేజ్ టూరిజంలో అగ్రగామిగా నిలిపినటువంటి రాష్ట్రం ఏది యునెస్కో వారి అంచనాల ప్రకారం తీసుకుంటే? సిక్కిం, గోవా, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిస్సా. మరి యునెస్కో వాళ్ళు రీసెంట్గా ఏ రాష్ట్రాన్ని హెరిటేజ్ టూరిజంలో అగ్రగామిగా నిలిపారయ్యా అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని. సో పశ్చిమ బెంగాల్ ఈజ్ ద రైట్ ఆప్షన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మోర్గాన్ స్టాన్లీ రీసెంట్లీ అడ్జస్టెడ్ ఇట్స్ ఫోర్కాస్ట్ ఫర్ ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ జీడిపి గ్రోత్ రేట్ ఫ్రమ్ 6.7 టు హౌ మచ్? అంటే మోర్గాన్ స్టాన్లీ ప్రసిద్ధ ఈ యొక్క ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంచనాలు వేసేటువంటి సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇటీవల భారతదేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటును 6.7% నుండి ఎంత శాతానికి సర్దుబాటు చేయడం జరిగింది? మరి 6.7% అని అందరూ ప్రకటిస్తే కాదు, 6.7 నుంచి ఇంతవరకు రావచ్చు, ఇంతవరకు వస్తుంది భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో అని చెప్పి ఈ మోర్గాన్ స్టాన్లీ సంస్థ ప్రకటించడం జరిగింది. ఎంతంటే 6.3, 6.5, 6.8 అండ్ 6.9. ఎందుకంటే 6.7% బదులుగా ఎంత శాతం సాధించగలదు అని చెప్పి ఈ మోర్గాన్ స్టాన్లీ పేర్కొందంటే 6.3%. 6.7 నుంచి 6.3% అంటే తగ్గిద్ది, అంటే అనుకున్న అంచనా సాధించలేదు భారతదేశం జీడిపిలు వృద్ధి రేట్లో, కాబట్టి 6.3 వరకు ఉంటుందని చెప్పి ఈ యొక్క మోర్గాన్ స్టాన్లీ ఇటీవల ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ విల్ గూగుల్ సెట్ అప్ ఇట్స్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ సెంటర్? గూగుల్ సంస్థ సెక్యూరిటీ ఇంజనీరింగ్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? ఈ కింది వాటిలో చెన్నై, హైదరాబాద్, ఉజ్జయిని, బికనేర్. ఏదండి ఇక్కడ మన హైదరాబాద్లో. సో మన హైదరాబాద్లో గూగుల్ సంస్థ సెక్యూరిటీ ఇంజనీరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫస్ట్ అట్మాస్ఫియరిక్ మానిటరింగ్ స్టేషన్ ఇన్ అంటార్కిటికా? వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా అంటార్కిటికా ప్రాంతంలో వాతావరణాన్ని పరిశోధన చేయడం కోసం చాలా దేశాలు ఈ యొక్క
తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే అంటార్కిటికాలో ఇటీవల ఏ దేశం తన మొదటి వాతావరణ పర్యవేక్షణ స్టేషన్ను ఏర్పాటు చేసింది? ఇటీవల ఏ దేశం తన మొదటి వాతావరణ పర్యవేక్షణ స్టేషన్ ఏర్పాటు చేసిందంటే చైనా, జపాన్, ఇండియా, అమెరికా. మన భారతదేశం ఎప్పుడో చేసింది. దక్షిణ గంగోత్రి అని, అదేవిధంగా మైత్రి అని చెప్పి మన వాతావరణ పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి అంటార్టికా ఖండంలో. ఇప్పుడు కొత్తగా ఇటీవల ఏ దేశం తన మొదటి వాతావరణ పర్యవేక్షణ స్టేషన్ ఏర్పాటు చేసిందంటే చైనా. చైనా దేశం ఇటీవల అంటార్టికాలో తన మొదటి వాతావరణ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విచ్ బ్యాంక్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ప్రోగ్రామ్ ఇండస్ పేవేర్ ఇన్ మార్చ్ 2024? భారతదేశపు మొట్టమొదటి కాంటాక్ట్లెస్ చెల్లింపుల ప్రోగ్రాం ఇండస్ పేవేర్ అనేటువంటి ఈ యొక్క సాఫ్ట్వేర్ను 2024లో ఏ బ్యాంకు ప్రారంభించింది? సో ఇండస్ పేవేర్ అనేటువంటి ప్రోగ్రామును మార్చ్ 2024లో ఏ బ్యాంకు ప్రారంభించింది? వాస్తవానికి కాంటాక్ట్లెస్ పేమెంట్ అనే వాటిని 2015లోనే ఐసిఐసిఐ బ్యాంకు స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని ఇండస్ పేవేర్ అనేటువంటి ప్రోగ్రామ్ని మొట్టమొదటగా మన భారతీయ బ్యాంకు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కాంటాక్ట్లెస్ చెల్లింపులో భాగంగానే ఈ యొక్క ఇండస్ పేవేర్ని స్టార్ట్ చేయడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండ్ బ్యాంక్. ఇందులో పేర్లోనే కొంతమంది ఇండస్ పేవేర్. సో కాబట్టి మనకి ఇండస్ పేవేర్ బ్యాంకు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కాంటాక్ట్లెస్ పేమెంట్ ప్రోగ్రామ్, ఇండస్ పేవేర్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా కాంటాక్ట్లెస్ పేమెంట్ను చెల్లించడం జరుగుతుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సహకారంతో. ఇప్పుడు కొత్తగా మొట్టమొదటగా మన భారతదేశంలో ఇండ్ బ్యాంకే స్టార్ట్ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా ఫస్ట్ డెలివర్డ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ టు విచ్ కంట్రీ ఇన్ ఏప్రిల్ 2024? వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశం 2024 ఏప్రిల్లో మొట్టమొదటగా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఏ దేశానికి అందజేసింది? వాస్తవానికి ఈ బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణిని రూపొందించడానికి భారతదేశం మరియు రష్యా దేశాలు ఉమ్మడిగా దీన్ని రూపొందించడం జరిగింది. అయితే మన భారతదేశం తయారు చేసినటువంటి ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను వేరొక దేశానికి అందజేయడం జరిగింది. మరి ఏ దేశానికి మన భారతదేశం ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అందజేయడం జరిగిందంటే జపాన్, ఫిలిప్పైన్స్, మలేషియా, జర్మనీ. ఏ దేశానికి అందజేసామండి? మనం ఫిలిప్పైన్స్ దేశానికి అందజేయడం జరిగింది. సో భారతదేశం మొట్టమొదటిగా మన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఫిలిప్పైన్స్ దేశానికి అందజేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.